హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా హీ వ్లాగ్స్. ఈరోజు అయితే నేను సింపుల్గా టేస్టీగా కిచిడి అయితే టైం లేనప్పుడు మనం ఈజీగా చేసుకునేలా అయితే నేనైతే ఇప్పుడైతే కిచిడి చేస్తున్నానండి. ఇప్పుడు ఏం లేదండి, కుక్కర్ పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని, నెయ్యి కానీ ఆయిల్ కానీ మీ ఇష్టం అండి, ఏదైనా యూజ్ చేసుకోండి. నేనైతే కొంచెం నెయ్యి వేసుకున్నాను. అందులో కొంచెం జీలకర్ర వేసుకున్న తర్వాత అందులో కొంచెం స్పైసెస్, బగారాకు, 2 అరటి మొగ్గలు, 2 ఇలాచీలు, 2 లవంగాలు. ఎక్కువ స్పైసెస్ వేయట్లేదు, ఎందుకంటే నేను పిల్లలు ఎక్కువ స్పైస్ ఉంటే తినరు కాబట్టి నేను లైట్గా వేస్తున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 4-5 పచ్చిమిరపకాయలు చీరినవి, ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్నాను చూడండి. ఇలా కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకుంటున్నాను చూడండి. మీకు కావాలంటే, స్పైసీగా కావాలంటే మీరు కొంచెం ఎక్కువనే వేసుకోండి, నేనైతే ఎక్కువ వేయలేదు. ఇప్పుడు అందులోనే కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకుంటున్నానండి. ఇంకా ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లిగడ్డ అయితే చాలా టేస్ట్ ఉంటుంది. ఒక టమాటోనైతే పొడుగుగా కట్ చేసుకొని నేనైతే ఇలా వేసుకుంటున్నాను. టమాటా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని కొంచెం అయితే సాల్ట్ వేసుకుంటే టమాటా అయితే కొంచెం తొందరగా మగ్గుతుంది. సో నేను ఇక్కడైతే సాల్ట్ వేసాను. సాల్ట్ వేసిన తర్వాత టమాటా మగ్గడానికి ఒక 5 మినిట్స్ పాటు కొంచెం మూత పెట్టి ఉంచితే మనకు టమాటా మంచిగా మగ్గిన తర్వాత కొంచెం చిటికెడంత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా పప్పు బియ్యం నానబెట్టి పెట్టుకున్నాం కదండి, ఇప్పుడైతే అవి అందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 3 మినిట్స్ పాటు ఉడకనిచ్చుకోవాలి. అట్లానే మూత పెట్టుకొని చూడండి, ఈ విధంగా మంచిగా మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. చూడండి, ఒక 3 మినిట్స్ తర్వాత ఉడికిన తర్వాత మనమైతే బియ్యం ఎలా తీసుకున్నామో దానికి కొలతగా నేనైతే 1కి 2 అయితే, ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ అయితే తీసుకుంటున్నాను. సో మీరు కూడా మీ బియ్యాన్ని బట్టి తీసుకోండి. సో నేనైతే ఇప్పుడైతే అందులో వాటర్ అయితే ఆల్రెడీ కొలుచుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు వాటర్ అయితే అందులో పోసేసుకొని మళ్ళీ ఒకసారి కొంచెం సాల్ట్ చూసుకొని సరిపడా సాల్ట్ అయితే వేసుకొని ఒక 3 విజిల్స్ అయితే పెట్టుకుంటే మనకు వేడివేడి కిచిడి అయితే సూపర్గా ఉంటుందండి, టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సింపుల్ అండ్ టేస్టీగా. మీ దగ్గర ఇంకా ఏమన్నా ఆలు కానీ క్యారెట్ కానీ వెజిటేబుల్స్ ఉంటే కూడా వేసుకోండి, బాగానే ఉంటుంది. సో నేనైతే ఇలానే చేస్తాను. అవన్నీ వేస్తే మళ్ళీ వెజ్ బిర్యానీ లాగా అవుతుంది. సో నాకు అలా నచ్చదు. సో అందుకని నేను ఇంత సింపుల్ ఇంగ్రీడియంట్స్తో, మీకు టైం లేనప్పుడు క్విక్గా ఇది చేసి పెట్టండి పిల్లలకు కానీ లంచ్ బాక్స్లో కానీ. చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లోకి మామిడికాయ పచ్చడి అయినా పెరుగు పచ్చడి అయినా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. చూడండి, 3 విజిల్స్ తర్వాత మూత తీసి చూస్తున్నాను. కిచిడి అయితే సూపర్గా వచ్చేసింది, మంచిగా ఉడికిపోయింది. చూడండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.